జై శ్రీమన్నారాయణ. ధనుర్మాసం విష్ణుమూర్తి ఆరాధనకు అత్యంత పవిత్రమైన మాసం. ఈ మాసానికి గోదాదేవి కథకు విడదీయలేని అనుబంధం ఉంది. మనం ఇప్పుడు గోదాదేవి కథ విందాం. శ్రీవల్లి పుత్తూరు అనే గ్రామంలో విష్ణుచిత్తుడు అనే భక్తుడికి తులసీవనంలో ఒక ఆడపిల్ల దొరికింది. ఆమె భూదేవి అంశంగా జన్మించింది అని నమ్ముతారు. ఆమెకు గోదా అనే పేరు పెట్టి పెంచారు. గోదాదేవి చిన్నప్పటి నుండి రంగనాథునిపై అమితమైన భక్తిని పెంచుకుంది. స్వామివారి కోసం తండ్రి సిద్ధం చేసిన పూలమాలలను ఆయనకు సమర్పించకముందే తాను ధరించి అద్దంలో చూసుకొని తాను స్వామికి తగిన వధువునో కాదో అని అలా సరి చూసుకునేది. ఒక్కరోజు ఇది చూసిన తండ్రి మందలించి ఆమె ధరించిన మాల వేయకుండా కొత్త మాల వేశారు. కానీ స్వామివారు స్వప్నంలో కనిపించి గోదా ధరించిన మాలలే నాకు ఇష్టం అని చెప్పారు. అందుకే ఆమెను చూడి కొడత నాంచారి అని పిలుస్తారు. రంగనాథుని పతిగా పొందాలని గోదాదేవి ధనుర్మాసంలో కఠినమైన వ్రతాన్ని ఆచరించి ఈ 30 రోజులు రోజుకు ఒక పాశురం చొప్పున 30 పాశురాలను రచించింది. దానినే తిరుప్పావై అంటారు. ఆమె భక్తికి మెచ్చిన రంగనాథుడు ఆమెను శ్రీరంగానికి రమ్మని ఆజ్ఞాపించారు. చివరకు గోదాదేవి శ్రీరంగంలోని స్వామివారి గర్భాలయంలోకి వెళ్ళి జ్యోతి స్వరూపంగా మారి స్వామిలో లీనమైపోయింది. ఇది నాకు తెలిసిన గోదాదేవి కథ. జై శ్రీమన్నారాయణ.